నీ చేతి గడియారం చూసుకోవయ్యా, దేనికి గుర్తింపు ఉంటుందో దేనికి గుర్తింపు ఉండదో తేలిపోతుంది. గంటల ముళ్ళు ఉంటుంది, గంటకోసారి తిరుగుతుంది, బద్దకస్తుడా మంచం మించి లేవదది. నిమిషాల ముళ్ళు నిమిషానికోసారి తిరుగుతుంది, సెకండ్ల ముళ్ళు ఉంటుంది, దీని ఇల్లు బంగారంగా నువ్వు పడుకున్నా కానీ తిరుగుతూనే ఉంటుందయ్యా. సన్నగా ఎర్రగా ఇంత ఉంటుంది, చీపురుపుల కంటే అన్యాయంగా తిరుగుతూనే ఉంటుంది. కానీ టైం ఏందంతా ఏం చేస్తున్నామో ఇలా చూసుకుని 8 గంటల 15 నిమిషాలు, నిమిషాలైనా చెప్పావు కానీ సెకండ్లు చెప్పావా? మరి సెకండ్ల ముందు గుర్తింపు ఉందా? నువ్వు గుర్తించలేదు కదా అని తిరగడం మానేసిందా? మనం చేసే పనిని మనమే ఆస్వాదించాలండి, ఇతరులు ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదండి. ఈ ఒక్క లక్షణం అలవాటు చేసుకుంటే ఆధునిక సమాజంలో 90% అనారోగ్యాలు పోతాయి. 90% అనారోగ్యాలకి ఇదే మంతు. ఎవ్వరూ నన్ను గుర్తించాల్సిన పని లేదు. నా ఇల్లు నేను ఊడ్చుకుంటున్నా, నాకు శుభ్రంగా ఉంది, నాకు ఆనందంగా ఉంది. నా పుస్తకానికి నేను అట్టేసుకున్నా, నా పుస్తకం ఎంతో బాగుంది. నా దేవుడు విగ్రహాన్ని నేను తుడుచుకున్నా, నా దేవుడు నాకు చాలా అందంగా ఉన్నాడు. చాలు. వెళ్ళి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాడు ఒక అబ్బాయి. ఎందుకంటే మా ఫ్రెండ్ నన్ను లవ్ చేయాలని. ఆంజనేయ స్వామి గుడికి ఆయనకి ఈ గొడవలు లేవు, సార్ బ్రహ్మచారి. మనం ఎవరినో ప్రేమించడం ఏంటి? వాళ్ళతో పెళ్లి అవ్వడం కోసం షిరిడీ సాయిబాబా, ఆంజనేయ స్వామి ఏ దేవుణ్ణి ఎన్నుకోవాలో కూడా తెలియదు. వాళ్ళిద్దరూ బ్రహ్మచారులే. వాళ్ళకెందుకు గొడవ? నీకు పెళ్లి చేయడం వాడికేం పని? నీకు పెళ్లి చేస్తే ఏమన్నా మహాత్మా గాంధీ పుడతాడా, సుభాష్ చంద్రబోస్ పుడతాడా? పనికి మన గ్యాంగే కదా పుట్టేది. దీనికోసం దేవతలు దిగొచ్చి నా గుడి చుట్టూ తిరిగావు కాబట్టి నీ కోరిక తీర్చాలి నేను, తీరుస్తారా? ఇదెంత అజ్ఞానం అండి.